హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంటర్‌టైన్‌మెంట్స్. దిస్ ఈజ్ లహరి శెట్టి. ఇవాళ మన డే 4 ఆఫ్ దుబాయ్ సిరీస్‌లో అబుదాబికొచ్చాము. లాస్ట్ అబుదాబి సిటీ టూర్ చూపించాను కదా! ఇది ఫెరారీ వరల్డ్. ఎవరికైతే ఇష్టం ఉండదు చెప్పండి ఫెరారీ వరల్డ్ అంటే? బేసిక్‌గా అది యాస్ అనే ఐలాండ్‌లో ఉంటది. అటుపక్క మాల్, ఇటుపక్క ఫెరారీ వరల్డ్ ఉంటది. జస్ట్ ఒక స్టెప్ అటు ఇటు అనమాట. మనం అటుపక్కకెళ్తే మాల్ మొత్తం వస్తది. ఇది కూడా దుబాయ్ మాల్ లాగా చాలా పెద్దగుంది మాల్. అండ్ ఇది ఫెరారీ వరల్డ్. నేను బేసిక్‌గా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఎందుకేసుకెళ్ళానంటే, ఫెరారీ వరల్డ్ థీమ్ అంతా రెడ్ అండ్ బ్లాక్ ఉంటదని ముందే చూసి రెడ్ అయితే ప్రిఫర్ చేసుకొని యేసుకెళ్ళాను. అండ్ మా డ్రైవర్ గూడా అదే అన్నారు. "ఫెరారీ వరల్డ్ కాంబినేషన్ అనే యేసుకొచ్చారా మీరు ఇది" అని చెప్పేసి. ఎంత మంచి కార్స్ ఉన్నాయంటే, ఐ లిటరల్లీ లవ్ ద కార్స్. ఈ రెడ్ కార్ చూసారా? దీంట్లో రైడ్స్ కూడా ఉంటాయి బేసిక్‌గా. దీనికి మనం ఒకసారి ఎంట్రీ కడితే లోపలున్న రైడ్స్ అన్నీ ఫ్రీ. నేను బేసిక్‌గా రైడ్స్ తీసుకునే పర్సన్ కాదు. ఐ హావ్ సమ్ ఫోబియా. అండ్ నాకు కొంచెం ఈ తల తిరిగే ప్రాబ్లమ్ అలా ఉంది. కాబట్టి నేను ఏ రైడ్స్‌కెళ్ళను. బికాజ్ కొంచెం భయంకరంగానే ఉన్నాయి రైడ్స్. వరల్డ్స్ ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్ కూడా ఉంది. అసలు వాళ్ళెక్కడో బయట అరుస్తుంటే లోపల సౌండ్ ప్రూఫ్ అయినా ఇనిపిస్తుంది. ఈ బ్లూ కార్ చూసారా? ఎంత ముద్దుగుందసలు. చిన్న పిల్లలైతే ఇక్కడే ఉంటున్నారు. చిన్న పిల్లని కనుక తీసుకొస్తే ఫెరారీ వాళ్ళకి దే లిటరల్లీ లవ్ ఇట్. మీరు మాత్రం ఎళ్తే పిల్లలతోనే ఎళ్ళండి. లేకుంటే గ్యాంగ్‌తో ఎళ్ళాలి. పేరెంట్స్‌తో వెళ్తే మరీ అంత వైబ్ ఉండదని నా ఫీలింగ్. అండ్ లోపల చాలా రైడ్స్ ఉన్నాయి. చిన్న రోలర్ కోస్టర్స్ ఉన్నాయి. పెద్ద రోలర్ కోస్టర్ ఉన్నాయి. కో రోలర్ కోస్టర్స్ ఉన్నాయి. సో, బయట ఉన్నది పెద్ద రోలర్ కోస్టర్. ఎందుకంటే అది చాలా రౌండ్ ఉంటది కాబట్టి బయట పెడతారు. ఇది మనకు తెలిసిందే కార్‌ది. దిస్ ఈస్ థాట్ రోలర్ కోస్టర్. నేను అంటే అద్దంలో నుంచి చూపిస్తున్నాను. సో, బయట నుంచి రోడ్డు మీద వెళ్తే కనిపిస్తుంది యాక్చువల్‌గా. నేను లోపల నుంచి తీస్తున్నాను. అసలు చాలా మంది డేర్ చెయ్యట్లేదు ఇందులో వెళ్ళటానికి. ఇవైతే ఏవో మినీ వ్యాన్స్ లాగా ఉన్నాయి. ఐ డోంట్ నో ఇవేంటో, ఎందుకంటే మనకు గైడ్ ఉండరు కాబట్టి తెలీదు. అక్కడ ఎవరైనా ఉంటే అడిగి తెలుసుకోవాల్సిందే. ఇవి మేబీ వాళ్ళు ఫస్ట్ ఫెరారీ కనిపెట్టిందనుకుంటా. ప్రతి చోట ఫార్ములా రోసా అనే ఉంది. ద ఫ ద అది చూపించాను కదా! వరల్డ్స్ ఫాస్టెస్ట్ రోలర్ కోస్టర్. అంటే మాకు డ్రైవర్ చెప్పిన ప్రకారం ఏంటంటే, 1, 2 సార్లు భయమేస్తుందంతే. ఫస్ట్ టైమ్ భయమే వేస్తుంది. కానీ తర్వాత అసలు ఇంతేనా ఇది అనిపిస్తుంది. కానీ మనమే అబుదాబికి అలా ఎప్పుడు ఎళ్ళం కదా! వన్స్ ఆర్ ట్వైస్, మాక్సిమం ట్వైస్ ఎళ్తాం అంతే. సో, మీకు ఏవి భయం లేకుండే ట్రై చేయండి అని మా పేరెంట్స్ అయితే జస్ట్ చూసారు. ఈవెన్ నేను గూడా అన్నీ చూసాను. నాకైతే ఏవి ఎక్కాలనిపించలేదు. నేనైతే ఏవి ఎక్కలేదు కూడా. ఇలా చిన్నగా ఇక్కడిక్కడ తిరిగి అలా ఫాస్ట్‌గా వచ్చేసిందనమాట. అది కూడా భయంకరంగానే ఉంది. కూర్చున్నంత చూసినంత ఈజీ కాదు దాంట్లో కూర్చోవడం. వాళ్ళు దానికి కూడా అరుస్తున్నారు. అంటే నేను చూపించిన స్పాట్ చాలా చిన్నగా తిరుగుతుంది. ఇంకా పైకెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తుంది అదలా పైకెళ్ళి. అసలు చాలా అంటే చాలా భయంకరంగా ఉందది. అండ్ నెక్స్ట్ మీరక్కడ చూస్తున్నారు కదా! కిందకి, పైకి ఎళ్ళేది. ఆహ్, అది కూడా భయంకరంగానే ఉందనుకుంటా. అది గూడా అలాగే అరుస్తున్నారు. చిన్న పిల్లలకైతే చిన్న చిన్న యాక్టివిటీస్ చాలా బావున్నాయి. దీనికి ఐ గెస్ 9 ఆర్ 10,000 ఎంట్రీ అయితే. ఆహ్ ఈ 10,000లో అన్నీ చూసేసేయొచ్చనమాట. అన్నీ ఎక్కొచ్చు. మేబీ 1, 2 మనం మళ్ళీ పే చేయాలి. మిగతావన్నీ ఇంకా మన ఎంట్రీలోనే ఉంటది. లోపలేం పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటేంటంటే ఎక్కడికెళ్ళాలి, ఏమెక్కాలి అని ఏ కన్‌ఫ్యూజన్ ఉండదు. జస్ట్ వాళ్ళొక కార్డ్ ఇస్తారు. మనం అక్కడ కార్డ్ కలెక్ట్ చేసుకోవచ్చు. కౌంటర్ ఉంటది. ఆ కార్డ్‌లో ఏది ఎక్కడ ఎళ్ళాలి, ఏది ఎంతసేపు ఉంటది, అండ్ దాని ప్రాబ్లమ్ ఏంటి మొత్తం అంతా మెన్షన్ ఆ కార్డ్‌లోనే ఉంటదనమాట. సో, ఏమి ప్రాబ్లమ్ ఉండదు. అండ్ ఫెరారీ వరల్డ్ అంతా పైన ఇలాగే ఉంది. మీకు తెలుసు కదా! ఫెరారీ వరల్డ్ కొంచెం ఈ స్టార్ షేప్‌లో ఉంటది. వాళ్ళ కంపెనీ లోగో లాగా. ఇట్ ఈస్ వెరీ గుడ్. అంటే మనకు పైనుంచి చూడం కాబట్టి కనిపించదు. లోపలంతా ఇలాగే ఉంటది. పైనంతా రెడ్ ఉంటది. ఇలా లోపలంతా గ్రే, బ్లాక్ థీమ్‌లో ఉంటది. నేనైతే అన్నీ చూస్తూ ఎంజాయ్ చేశాను హ్యాపీగా. మమ్మీ, డ్యాడీ కూడా అంతే అన్నీ చూస్తూ ఎంజాయ్ చేశారు తప్పితే ఎక్కే ధైర్యం, తోలే ధైర్యం ఇవి కూడా నాకసలు లేదు. నేను బేసిక్‌గానే డ్రైవ్ చేయను. అండ్ బేసిక్‌గా నేను జెయింట్ వీల్ కూడా ఎక్కను. సో, నేనివన్నీ చూడటం వరకు మాత్రమే. ఇదైతే ఒక చిట్టి మినీ రోలర్ కోస్టర్. అసలు దీంట్లో గూడా అరుస్తున్నారు. నాకింక పెద్దదెక్కాలనే ఆశ చచ్చిపోయింది దీన్ని అడవడం చూస్తూనే. ఇది ఎలా అంటే బయటికొచ్చి తిరిగి మళ్ళీ అలా ఏదో వంపు తిరిగి లోపలికెళ్ళి పైకి ఎక్కి మళ్ళీ ఇలా వస్తుంది.
చూడ్డానికి చాలా హెక్టిక్‌గా అనిపిచ్చింది నాకు. అండ్ నెక్స్ట్ ఇదంతా చిన్న పిల్లల ప్లే గ్రౌండ్ లాగా మొత్తం అక్కడక్కడ బాల్స్ ఏసి, అలా లోపల సంథింగ్ అలా అంతా చేశారు. మేమెళ్ళింది క్రిస్మస్ కాబట్టి అంతా ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడనే కాదు, ఈవెన్ దుబాయ్‌లో కూడా ఎక్కడ చూసినా క్రిస్మస్ ట్రీస్ ఉన్నాయి. అండ్ దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఫోటో స్పాట్. ఫోటోస్ చాలా చాలా బా వచ్చాయి ఇక్కడ మాకు. అండ్ నెక్స్ట్ ఇదంతా ఏంటంటే కొంచెం యూరప్ థీమ్ అనమాట. యూరప్ రెస్టారెంట్స్, యూరప్ థీమ్ పెట్టి మొత్తం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రెస్టారెంట్ పెట్టింటారు. మనం హ్యాపీగా తినొచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఫెరారీ వరల్డ్‌లో అన్నీ ఎక్కి ఎంజాయ్ చేయాలంటే 2 డేస్ అయినా సరిపోదు అని చెప్పారు మాకైతే. అండ్ ఈ చిన్న కార్స్ ఉన్నాయి. పిల్లల గేమ్స్ ఇవన్నీ. పిల్లలవి మనవి కావు. అంటే మదర్ అలా పక్కన కూర్చొని ఆర్ ఫాదర్ అలా పక్కన కూర్చొని వాళ్ళకు ఆ పాత్ ఆల్రెడీ ఇచ్చేసుంటారనమాట. పాత్ ఆల్రెడీ ఉంటది కాబట్టి వాళ్ళింకేం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు జస్ట్ యాక్సిలరేటర్ ఇలా తొక్కుతూ ఉండాలి. ఆర్ అది కూడా రిమోట్ కంట్రోల్‌లో తెలీదే. చూసారా ఇక్కడ ఒక చిన్న పిల్లోడు వాళ్ళ మమ్మీ పక్కన కూర్చొని వాడేదో డ్రైవ్ చేస్తున్న వాడికి ఫీలింగ్. అలా పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా నాకు తెలిసినంత వరకు 50% పిల్లలుంటే, ఒక 50% పెద్దోళ్ళు ఉన్నాయని నా ఫీలింగ్. పెద్దోళ్ళు కూడా పిల్లలు ఎక్కేస్తున్నారిక్కడ. ఫారినర్స్ చాలా ఫాస్ట్ ఉంటారు కదా! మనకంటే గూడా. వాళ్ళన్నీ ట్రై చేసేస్తున్నారు. అండ్ నాకు బేసిక్‌గా నచ్చిన థీమ్ ఏంటంటే, ఇందులో నాకు యూరప్ థీమ్ నచ్చింది. అంటే ఎక్కడ చూసినా ఫోటో స్పాట్స్ ఉండడం. అండ్ నాకు బేసిక్‌గా డెస్టినేషన్ యూరప్ అనమాట. సో, యూరప్ అనేది నాకు చాలా నచ్చింది. అంటే కొంచెం ఫుడ్ స్టైల్ కూడా యూరోపియన్ స్టైల్ ఉంది. యాక్చువల్‌గా మేము ఆల్రెడీ లంచ్ సారీ లంచ్ చేసొచ్చాం కాబట్టి నేనేవి ట్రై చేయలేదు. బికాజ్ థాలీనో ఏదో ట్రై చేసాం. అదే చాలా ఎక్కువైపోయింది మాకు. సో, ఇంకా వేరేవేమి ట్రై చేయాలనుకోలేదు. వి జస్ట్ రోమింగ్ అండ్ ఎంజాయింగ్ ద థింగ్స్ అనమాట. ఈ బిల్డింగ్స్ కూడా చూసారా పాతవి అన్నీ. అంటే అలా స్ట్రక్చర్‌గా అలా పెట్టారనమాట. యూరప్‌లో పాత కైండ్ ఆఫ్ థింగ్స్ ఎలా ఉంటాయి, అలా పెట్టారు. ఇట్ వాస్ టూ గుడ్. చాలామంది ఫోటోస్ తీసుకుంటున్నారు ఇక్కడ నిలబడి. మనకు పాండిచ్చేరిలో ఇలా ఫ్రెంచ్ కాలనీ ఎలా ఉంటదో సేమ్ అలా ఉన్నింది. అండ్ మేమేం పెద్దగా ఫోటోస్ తీయలేదు. ఎందుకో ఎవరు ఫోటోస్ తీసుకోవట్లేదు. అంటే ఒక సైడ్ తీసుకుంటున్నారు. ఇంకో సైడ్ అసలు రావట్లేదు. నేను జస్ట్ ఎక్స్‌ప్లోర్ చేయాలని చెప్పేసి మొత్తం ఫెరారీ వరల్డ్ అంతా తిరిగి అయితే వ్లాగ్ తీశాను. అండ్ ఐ రియలీ లవ్ దిస్ పార్ట్ ఆఫ్ ఫెరారీ వరల్డ్. అంటే యాస్ ఎ గర్లీ నాకిది చాలా నచ్చింది. అబ్బాయిలకైతే ఆ రైడ్స్, కార్లు అవే నచ్చుతాయి. పిల్లలకి గూడా అవే నచ్చుతాయి. మనం కొంచెం గర్లీ థింగ్స్ కావాలి అనుకుంటే మాత్రం ఇటు సైడ్ చాలా బావుంటది. ఒకవేళ మీరు కనుక వస్తే ఇక్కడ ఫోటోస్ తీసుకోవడం అసలు మర్చిపోకండి. దే ఆర్ సో గుడ్. అండ్ రోలర్ కోస్టర్ కూడా మీరు ట్రై చేయొచ్చు. నేనైతే ట్రై చేయలేదు. బికాజ్ నాకు భయం కాబట్టి. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే మనం ఇంకొకటుంటది. అది మేము మిస్ అయ్యాము. పైన హెలికాప్టర్‌లో అలా తీసుకెళ్ళి యూరప్‌ది మొత్తం చూపిస్తారనమాట. పైనుంచి యూరప్ థింగ్స్ అంతా ఎలా ఉంటది అని చెప్పేసి. మీరసలు దాన్ని మిస్ అవ్వకండి. నెక్స్ట్ టైమ్ ఎళ్తే మాకు తెలీదు యాక్చువల్‌గా. మేము అందుకే దాన్ని మిస్ అయిపోయాం. బట్ చాలా బావుంటదంట. అదేం కొన్ని భయంకరంగా వీటిలాగా ఉండవు. సో, మీరు నెక్స్ట్ టైమ్ ఎళ్ళినప్పుడు ట్రై చేయండి. మేము నెక్స్ట్ గోల్డ్ షాపింగ్‌కయితే ఎళ్ళాం. మాకు చాలా టైం ఉండేది. ఇది దుబాయ్. ఆల్రెడీ దుబాయ్‌కొచ్చేసి గోల్డ్ షాపింగ్‌కయితే ఎళ్ళాం మేము. గోల్డ్ ఇట్స్ లైక్ టూ గుడ్ హియర్. ఇక్కడ గోల్డ్ ప్యూరిటీ చాలా చాలా బావుంటది. దీన్ని గోల్డ్ సోక్ అంటారనమాట. దుబాయ్‌లో గోల్డ్ షాప్స్ అని గోల్డ్ సోక్‌లోనే ఉండే. ప్యూరిటీ చాలా బావుంటుంది కాబట్టి చాలామంది చాలా కొనుక్కొనే వెళ్తారు. మేము కూడా గోల్డ్ షాపింగ్ చాలా చాలా చేశాము. ఇది నైట్ కాబట్టి ఇంకా తళతళ అని మెరుస్తుంది గోల్డ్ సోక్ అంతా కూడాను. డైమండ్స్ అయితే చాలా బావున్నాయి. జీరో మేకింగ్ చార్జెస్ ఉన్నాయి. డైమండ్స్ మీద కూడా వాళ్ళు ఆఫర్స్ 60, 70% ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద అబుదాబి, ఫెరారీ వరల్డ్ అండ్ గోల్డ్ సోక్, దుబాయ్ అండ్ ఎవ్రీథింగ్. I hope you love me as much as I love you. See you in my next one. Bye bye.